ఆస్తమా ఉన్న పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. ఇందులో నేను డిస్కస్ చేసేది ఏంటంటే, ఈ మధ్యలో రీసెంట్లీ ఒక పూజారి నా దగ్గరికి, ఇంతకుముందు తనకు సైనస్ ఇష్యూస్ ఉన్నాయి, తగ్గిపోయింది, కానీ మళ్ళీ ఇప్పుడు ఒక 2 నెలల నుంచి ఈ వర్షాకాలం నుంచి ఇబ్బంది పడుతూ వచ్చారు. సో ఇక్కడ ఈ పూజారికి ఎందుకు సైనస్ లాంటి కండిషన్స్ మళ్ళీ ఎక్కువ అయ్యాయి అంటే, బికాజ్ ఆఫ్ వీళ్ళు పూజ చేస్తున్నప్పుడు గుడిలో ఉన్నప్పుడు ఈ అగరబత్తులు రెగ్యులర్గా వెలిగిస్తూ ఉంటారు. ఓకే, సో ఈ అగరబత్తులు వెలిగించినప్పుడు కానీ, లేకపోతే మస్కిటో కాయిల్స్ అని చెప్పేసి ఆ బాగా పొగ వచ్చేది కొంతమంది పెడుతూ ఉంటారు ఊర్లలో. సో ఈ పొగ అయినా లేకపోతే అగరబత్తుల నుంచి వచ్చిన పొగ అయినా ఏదైనా వీటిలోంచి PM2.5 అనే పార్టికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈ PM2.5 పార్టికల్స్ అంటే ఏంటంటే, ఇవి చాలా చిన్నగా ఉండే పార్టికల్స్ అన్నమాట. ఇవి ఇన్ఫెక్షన్ని మీ లంగ్స్లోకి డీప్ లెవెల్ వరకు తీసుకెళ్ళి మీ అస్టమాటిక్ కండిషన్స్ కానీ బ్రాంకైటిస్ కండిషన్స్ కానీ ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంది. అండ్ మీరు ఇంట్లో ఈ మస్కిటో కాయిల్స్ అని చెప్పేసి కూడా ఊరికే వెలిగిస్తూ ఉంటారు కొంతమంది. సో ఇవే కాకుండా పొల్యూషన్, బయట మనకు వెహికల్స్లోంచి పొగ కావచ్చు. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది, ఈ పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది. సో జనరల్లీ ఈ PM2.5 పార్టికల్స్ అనేవి ఎప్పుడు మీకు డేంజరస్ అని అంటే, మీకు 150 to 200 వరకు మీకు ఉంటే ఇది మినిమల్ అనమాట. అదే మీకు 200 to 300 వరకు మీకు రేంజ్ ఉందనుకోండి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది, అది మోడరేట్. మీకు 200 to 300 ఎబోవ్ ఉందనుకోండి అది సివియర్ అన్నమాట. అంటే మీ గాలిలో ఈ దుమ్ము రేణువుల శాతం ఎంత ఉంది అని తెలపడానికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని అంటాము. సో ఈ PM2.5 పార్టికల్స్ అనేవి ఎక్కువగా ఎప్పుడవుతాయంటే, మీకు ఈ పొగ ఎక్కువైనప్పుడు. సో కొంచెం పూజారులు కావచ్చు, ఇంట్లో మీరు పూజ చేసుకుంటున్నప్పుడు కావచ్చు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే అట్లీస్ట్ వాళ్ళను బయట నిల్చోబెట్టి మీరు ఈ పూజ చేయండి. లేదు అని అంటే అట్లీస్ట్ వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. వెంటిలేషన్ లేకుండా క్లోజ్డ్గా ఉంటే ఈవెన్ మీకు ఈ అగరబత్తులు కూడా లంగ్ ఇష్యూస్ని ఎక్కువ చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీష్.